విజయనగరం జిల్లా గరిబిడి మండలం శివరాంలో యువతిపై కత్తి దాడికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేషు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాయిని విజయనగరం జిల్లా గరిబిడి మండలము శివరాంలో ఇవాళ ఉదయం దారుణం చోటు చేసుకుంది. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి అఖిలపై 18 సంవత్సరాలు ఉన్న అఖిలపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడం జరిగింది. అయితే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా వెనక నుంచి మాస్క్ ధరించి ఉన్న ఒక యువకుడు ఇంట్లోకి ప్రవేశించి ఆ అమ్మాయి కడుపు మీద కత్తితోటి అతి బలంగా అతి దారుణంగా పొడవడం జరిగింది. ఈ దాదాపుగా 2 సార్లు కత్తితో పడడంతో బలమైన గాయాలు కావడంతో అమ్మాయి అక్కడికక్కడే ఇంట్లోనే అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానికులు ఆ కేకలు విని గుర్తించి వెంటనే ఆ అమ్మాయిని చిగురుపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ప్రథమ చికిత్స అనంతరము మెరుగైన చికిత్స కోసం అయితే కడుపులో బలమైన కత్తి ఘాట్లు కావడంతో ఇతర అవయవాలు ఏదైనా దెబ్బతిన్నాయన ఆలోచనతో అదేవిధంగా అనుమానంతో అక్కడున్న వైద్యులు వెంటనే ఆ అమ్మాయిని విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆ అమ్మాయి మెడికోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు ఆ అమ్మాయి అపస్మారక స్థితిలో ఉండిపోవడంతో ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుతం అమ్మాయి కాస్త ఆరోగ్యం మెరుగవడంతో ఒక్కొక్కసారి కాస్త బంధువులతోటి తర్వాత పోలీసులతోటి ఆ విచారణకు తర్వాత సమాచారానికి సహకరిస్తున్న పరిస్థితి. అయితే ఈ కత్తి దాడికి సంబంధించిన పూర్తి వివరాల విషయానికి వస్తే ఇప్పటికే ఆ పోలీసులు చర్యలు తీసుకుని అంటే ఎవరైతే ఆ అమ్మాయి మీద యువతి మీద దాడికి పాల్పడ్డారో ఆ వివరాలు సేకరించే పనులు ఇప్పటికే ఆ చిగురుపల్లి డిఎస్పీ నుండి రాఘవులు అదేవిధంగా గరిబిడి ఎస్ఐ లోకేష్ సంఘటనా ప్రాంతానికి చేరుకుని అక్కడ సంఘటన జరిగిన ఆ ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించి అదేవిధంగా గ్రామస్తులతో కూడా ఈ కత్తి దాడికి సంబంధించిన యువకుల వివరాల కోసం ఆరా తీయడం జరిగింది. అయితే పరిసర ప్రాంతాలు కూడా అయితే ఇద్దరు వ్యక్తులు కూడా అంటే ఒక ఇంట్లో ప్రవేశించి మరొక యువకుడు అమ్మాయి మీద దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించడానికి కూడా పోలీసులు వెంటనే అక్కడ క్లూస్ టీమ్ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. స్థానికులతో పాటు కూడా పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం ఆ అమ్మాయి విజయనగరంలోని మెడికోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాస్త ఆరోగ్యం ఇప్పటి వరకు అపవాసతలో ఉన్న ఆ యువతి అమ్మాయి అఖిల ప్రస్తుతం కాస్త ఆరోగ్యం మెరుగుపడి మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆ అమ్మాయి చెప్పిన విషయాన్ని బట్టి అయితే ఆ వ్యక్తి తెలిసిన వ్యక్తి అని చెప్పేసి అమ్మాయి చెప్తున్నట్టు బంధువులు అయితే చెప్తున్నారు. అమ్మాయితో మాట్లాడిన మేనత్త కావచ్చు ఇతర బంధువులు కావచ్చు అయితే తన అన్నతో పాటు తిరుగుతున్నటువంటి ఎదురింటి అబ్బాయే ఈ దాడి పాల్పడినట్లు అమ్మాయి చెప్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ పూర్తి వివరాలు అంటే అమ్మాయి మీద దాడి జరిగినటువంటి కారణాలు ఏంటి, అదేవిధంగా కుటుంబ కారణాల లేదా వ్యక్తిగత కారణాల లేదా ఆర్థికపరమైన కారణాలు ఏ కారణాలు అని చెప్పేసి అదే ఏ ఉద్దేశంతో అమ్మాయి మీద కత్తితో దాడి చేస్తారనే విషయం స్పష్టత రావాల్సిందే. అయితే పోలీసులు కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి విషయాలు కూడా వెల్లడించలేదు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచార సేకరణ అయితే పోలీసులు అయితే ఇప్పటి వరకు ఉన్నారు. ప్రస్తుతం అమ్మాయి ఒక్కొక్క మాట చెప్తుందో అంటే ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆచూకీ కాస్త తెలియడంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకుని ఆ దిశగా అంటే పూర్తి వివరాల సేకరణలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. షాయిని ఓవర్ టు స్టూడియో కెమెరా నాగేశ్వర్తో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.